సమోసా తింటున్నా వెంకటేశ తమ్ముడు వెంకటేష్. మూడు వేల డీజిల్ అయితే పోస్తున్నాం ఇప్పుడు. ఇంతకుముందు ఒక 7 లీటర్లు పోస్తున్నాం ముంగల ఆడ తక్కువ ఉందని చెప్పి ఇక్కడ 3300. ముంగల అయితే ఆర్టీఓ ఉన్నాడు, మన బండికి అయితే నేషనల్ కరెంట్ అయిపోయింది. హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ రాఘవేంద్రను. ఇప్పుడు మీరు చూస్తుంది పిఆర్జీ టెక్లాక్స్. మనమైతే కోట దాటి 30 కిలోమీటర్లు వచ్చి అయితే మనం ఇక్కడ నైట్ పండుకున్నాము. వెళ్ళారైతే ఇప్పుడే ఇచ్చారు. ఇప్పుడైతే మనం బయలుదేరి వెళ్తున్నాము. అన్నీ ఎక్కడ చూసినా ఆవులే ఉన్నాయి. చూడు ఇక్కడ చూడు, రోడ్డు మీద మొత్తం ఆవులు తిరుగుతూనే ఉంటాయి. ఆవులు వంగు అబ్బాబాబా, ఎక్కడ చూసినా ఆవులు 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 ఆవులు. ఏం ఆవులు, రాజస్థాన్లో మొత్తం ఆవులు ఒంటెలు అయితే బాగా వస్తుంటాయి. ఆవులు ఒంటెలు అయితే చాలా. ఇక్కడ పాలు పెరుగు అయితే మస్తు దొరుకుతాయి. పాలు పెరుగు నెయ్యి ఇక్కడ బాగా తింటారు. ఇక్కడైతే ఇక్కడ రాజస్థాన్ అయితే మనలాగా మటన్ చికెన్ అయితే ఇక్కడ దొరకదు ఎక్కువ. అయితే బాగా ఇక్కడ మొత్తం శాకాహారులే ఉంటారు. మొత్తం ఎక్కువ అయితే ఒక 90% అయితే శాకాహారం తింటారు. ఇక్కడైతే కూరగాయలు పండ్లు ఫలాలు అన్నీ ఇవే తినే అయితే ఉంటారు. ఇప్పుడైతే అయితే మేము ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాము. సమోసా, జిలేబీ, పోవా అవన్నీ రకరకాలు అయితే ఉన్నాయి. టైర్ 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 ఏక్ టైరు అయితే తిందాం ఫ్రెండ్స్. మనం అయితే పెడతాం సమోసా అయితే తింటున్నప్పుడు. సమోసా ఇప్పుడు టిఫిన్ చేసి ఈ నుండి అయితే బయలుదేరారు. సమోసా జిలేబీ పోవా అయితే తింటాం. అవి ఆకుపచ్చగా అవి అయితే కూడా తినాలి. మా తమ్ముడు తింటున్నాడు, సమోసా తింటున్నాడు. తమ్ముడు వెంకటేశ తమ్ముడు వెంకటేష్ తింటున్నాడు. మనం రాజస్థాన్ బార్డర్ అయితే దాటినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంపీలోకి అడుగుపెట్టినాము. ఇప్పుడు దీని మొత్తం ఎంపీ. ఇవంతా బార్డర్ అయితే ఇంకా ఉంది. ఇక్కడ ఇంకా ఉన్నది. అక్కడ అయితే ఎంపీలోకి అయితే అడుగు పెట్టేసాము. ఎంపీ కూడా ఇంకా 300-400 ఉంటుంది. తర్వాత మహారాష్ట్ర వస్తుంది. మనం మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయినా ఫ్రెండ్. ఇదంతా మధ్యప్రదేశే మొత్తం. ఇదే రోడ్. అక్కడలాగా డబుల్ రోడ్లు అయితే ఉండవు. ఇక్కడ సింగిల్ రోడ్ ఉంటాయి ఫ్రెండ్. ఇదంతా మొత్తం ఆంధ్రాకి సింగిల్ రోడ్ ఉంది. సింగల్ కొడుకులు అయితే మొత్తం బుల్లోరా కొడుకులు అయితే మొత్తం మీదికి వస్తారు. ఇక్కడైతే ట్రాక్టర్లు బుల్లోరాలు చాలా డేంజర్గా ఉంటుంది. ఇక్కడ ఆవులన్నీ రోడ్ల మీద ఉంటాయి. ఇప్పుడైతే మనం మధ్యప్రదేశ్ ఎంట్రీ అయిపోయింది. మధ్యప్రదేశ్ రోడ్ ఫ్రెండ్. ఇది రాజస్థాన్ అయిపోయింది. ఇప్పుడు అయితే మధ్యప్రదేశ్లోకి ఎంట్రీ. కేసు అయితే రాస్తారు మీకు పర్మనెంట్లీ అని చెప్పి. నేషనల్ పర్మనెంట్ అయితే మనది అయిపోయింది. నేషనల్ పర్మనెంట్ ఏం టెన్షన్ అవుతుంది. ఏ బాటల మీద ఏడమైనా ఏం నెత్తినప్పు ఉండదు. ఓవర్లోడ్ లేకుండా అయితే పోతే ఏం కాదు.
ఇప్పుడైతే మొత్తం మనం వేరే జంగల్లోకి వెళ్ళిపోతున్నాం. మొత్తం షార్ట్ కట్ అని తప్పియనీకి మనకు ఆర్టీఓ తప్పియనీకి అయితే మొత్తం ఘాట్ సెక్షన్లకి అయితే పోతున్నాం. ఒక ఆయన అయితే ఒక రూట్ అయితే చూపించిండు. ఈ రూట్లో అయితే వెళ్తున్నాం మనము. మొత్తం ఘాట్ సెక్షన్ ఇది. అన్ని దొంగ బండ్లు అయితే ఈ రూట్లో బాగా పోతాయి. ఆర్టీఓని తప్పించుకోనికి ఈ రూటు చాలా బండ్లు. ఎందుకంటే ఆర్టీఓ ఆఫీస్ కాడ ఓవర్లోడ్ ఉంటే వాళ్ళకు కాంటాక్ట్ ఇచ్చి కేసు రాస్తారని చెప్పి ఈ రూట్లో అయితే చాలామంది వెళ్తారు ఇక్కడ ఈ రూటు. లేకుంటే ఆర్టీఓ ఆఫీస్ ముంగలికి వెళ్ళిపోతే పట్టుకొని కాంటాక్ట్ కూడా ఎక్కించి వాళ్ళకి కేసు రాస్తారని చెప్పి భయానికైతే ఈ షార్ట్ కట్ రోడ్ అయితే ఒక 2 లారీలు అయితే అడిగితే మా ఎంబర్ రమ్మని అయితే వాళ్ళు చూపించారు. నేనైతే పోతుంది ఇప్పుడైతే షార్ట్ కట్ ఈ రోడ్లో పోతుంది. కానీ సింగిల్ రోడ్ ఇది మొత్తం. కానీ రోడ్డు బాగలేదు, కానీ బాగలేకున్నా సరే కానీ అన్ని ఘాట్ సెక్షన్, ఫుల్ ఘాట్ సెక్షన్ అయినా సరే మనకి. ఎందుకంటే మనకు నేషనల్ పర్మిట్ లేదు. మనకి ఇంకోటి ఎంపీలు అయితే టీపీఆర్ అంటే ఇక్కడ మనం తెలంగాణ పోయి నో ఆబ్జెక్షన్ లెటర్ తీసుకొని అవన్నీ తీసుకొని వస్తేనే మనకి పర్మిషన్ ఇస్తారు. లేదంటే ఒకరోజు ఆగాలి. మొత్తం ఒకరోజు ఆగినాక వాడు కేసు రాస్తాడు. కేసు రాసి మళ్ళా తర్వాత బండి ఇచ్చి పెడతాడు. 24 గంటల అయినాక బండి ఇచ్చి పెడతాడంట. ఒకరోజు ఆపి మళ్ళీ కేసు రాసి 24 గంటలు అయితే బండి ఇచ్చి పెడతాడంట. అప్పటిదాకా మనం ఎడాగుతామని చెప్పి మెల్లగా అయితే మనం వేరే నడితే ఈ రూట్లో అయితే మొత్తం ఘాట్ సెక్షన్ రూట్ ఇవన్నీ. ఇంకొన్ని పెద్ద లారీలు వచ్చింది రూట్లో అయితే. అన్నీ సర్దారీ బండ్లు అవి ఇంకా కోతులు ఎట్లున్నాయి. ఇంకా మొత్తం అడిగి అబ్బా ఏం కోతులు అయితే ఇట్లా అవుతున్నాయి చూడు. ఫుల్ కోతులు వస్తున్నాయి. బండికి కిందకి వస్తాయని చెప్పి నేను భయపడి నేను జర దూరంకిలో పోతున్నాను. ఏమన్నా ఎత్తునపోయి అమ్మ ఘాట్ సెక్షన్లో చాలా కోతులు అయితే ఉన్నాయి ఇక్కడైతే. చాలా కుదరంగా గుంపులు కోతున్నాయి. ఈ బండివాడు ఓతరేడు అట్లకెళ్ళి నాకు సైడ్ ఇస్తాడు. నెత్తినొప్పి అయిపోయింది. ఏదైనా సైడ్ కొడదామని చూస్తున్నా. అట్లకెళ్ళి బులవరాలు గిలాలు చాలా వస్తున్నాయి. అయినా కొట్టేస్తున్నా సైడ్ అయితే. నెత్తినొప్పి అయిపోతుందని చెప్పి సైడ్ అయితే కొట్టేసిన. అని ఇప్పుడు ఇక్కడ ఘాట్ సెక్షన్ దిగుతున్నాం. ఇప్పుడు చిన్న అయితే దిగుతున్నా. మనం ముందర పోయి స్నానం కూడా చేసుకొని మనకైతే ఉంటే సామాన్ అయితే మన బండి అయితే ఏం లేదు. స్టవ్లు గీవులు అయితే మన దాంట్లో ఏమి ఉండవు. ఇది ఎందుకంటే అయితే కనుక మనమైతే ఏం పెట్టుకోలేము. మళ్ళీ ఏదైనా హోటల్ చూసుకొని ఒక 150 కిలోమీటర్ పోయినాక తిందామని చూస్తున్నా. అయితే మొత్తం ఘాట్ సెక్షన్ మొత్తం అడవిది. ఫుల్ అడవి. ఇంకో చూడండి, ఇంకో గుట్టలు, ఇంకో చెట్లు గిట్ల మస్తు నెత్తినప్పు ఉంది. ఎట్లకెళ్ళి ఏమి ఊరికొస్తున్నాయో కూడా తెలుస్తున్నాయి ఈ రూట్లో అయితే. దన్నుమని ఆవులు అయితే గుంపులు ఊరికొస్తున్నాయి. రోడ్ల మీద అనుకుంటే జిప్ అని ఊరికొస్తున్నాయి. కానీ చాలా జాగ్రత్తగా నడిపించాలి ఈ రోడ్లు అయితే. సింగిల్ రోడ్ కనుక ఎగ్జామ్ బండ్లు వస్తాయి కనుక అయితే చాలా జాగ్రత్తగా మనం చూసుకున్నాం. గొర్రెలు గిర్రెలు ఎట్లా వస్తుంది. ఘాట్ రోడ్లో ఒంటెల గుంపు అంటే ఇదేనా? ఇట్లే పోతాయా? అమ్మ ఏం ఒంటెలు పోతున్నారు ఆయన. అమ్మ అలా నెత్తిలకు గిమాలు చూడు ఎట్లున్నారు. అబ్బా ఏ ఒంటెలు మళ్ళీ మేకలకు వచ్చినాయి. గొర్రెలు మేకలు అరే అమ్మ బండి కిందకి వస్తాడు. అరే కొట్టరా ఆయన అక్కడ కొట్టు. అరే ఎంత ఆరం కొట్టినా కొడతలేడు ఈయన. అమ్మ వెళ్ళే కొడుతున్నాడు. జిల్లాలు కొట్టరా ఆయన. ముంగలైతే ఇంకో ఆర్టీఓ ఆఫీస్ ఉంటాడంట. అది ఏం చేయాలో మన నేషనల్ పర్మిట్ అయిపోయింది. ఏం చేయాలో ఏమైతే నాకైతే అర్థమవుతలేదు. ఇద్దరైతే బండి అయితే ఆపుకొని చూస్తున్నా. ఈ తాతకి తాత వచ్చిండు. ఆ తాతనైతే అడుగుదామని చూస్తున్నా. తాత అట్లకెళ్ళి వస్తున్నాడు. తాత ఎట్లా ఈ ఆర్టీఓ ఆఫీస్ ఎంత దూరం ఉంది, ఏం కథ, ఎట్లా పోవాలి అని అడుగుతున్నా. తాత అయితే చెప్తున్నాడు, ఇట్లా పో, బండి ఎంబడిపో, నేను జరాగు ఒక బండి వస్తుంది, ఆ బండి ఎంబడిపోదు, నీకు అన్నీ చూపిస్తాడు ఆయన అని చెప్పిండు. అప్పటిదాకైతే నేను టీ అయితే తాగి పోదామైతే తాతతో మాట్లాడేసిన. తాత కూడా టీ తాగుతా అంటే తాత కూడా ఒక టీ తాపిచ్చేసిన. ఇదే రూట్లో అయితే ఒక 10 కిలోమీటర్లు పో అని చెప్పిండు ఒక ఆయన అయితే. సరే అని అయితే మనం కూడా అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఒక 10 కిలోమీటర్లు పోయినాక చూద్దాం ఇక దేవుడి దయ ఎట్లా ఉంటుంది ఏం కథను. మనది నేషనల్ పర్మిట్ అయిపోయినందుకు ఇంత బాధ. నేషనల్ పర్మిట్ ఉంటే ఇంత టెన్షన్ ఉంటుంది, ఇంత బాధ ఉంటుంది. ఇంకో అడవిలు, చెట్లు, అన్ని చేనులు, పంట పొలాలు అయితే కనబడుతున్నాయి. మొత్తం సింగిల్ రోడ్ అయితే మనం పోతున్నాము. అక్కడ ముంగల పోయినాక అయితే ఆపుకొని మళ్ళీ ఆర్టీఓ కదలకుండా అయితే మనం పోవాలి. షార్ట్ కట్ రోడ్లో మళ్ళీ దాన్ని చూసుకొని ఆర్టీఓలు తగ్గకుండా వెళ్ళిపోవాలి. మారట్లో పోయినామనుకో మనకు ఆర్టీఓ దాటినామంటే మనకి టెన్షన్. ఆర్టీఓ మన బండిని పట్టుకుంటాడా లేదా